హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ రోజు మనతో పాటు మ్యారియో అనే మూవీ టీం ఉన్నారు. ఈ డిసెంబర్ 19th అయితే మన ముందుకు వస్తుంది. అండ్ మూవీ ఎలా ఉండబోతోంది, ఎంత ఎంటర్టైన్ చేయబోతోందో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అంటే ముగ్గురు ఎక్స్ప్రెషన్స్ 3 రకాలుగా ఉన్నాయి. అదే ఎవరి వైపు చూడాలి, ఎవరితో మాట్లాడాలి అనేది అర్థం కాదు. ఫస్ట్ మీ దగ్గర సార్ వాళ్ళిద్దరు లైట్ అయిపోయింది. అయితే నేనే అందరితో మాట్లాడాలి కదా సార్, ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద. ఫస్ట్ నా మీద ఫోకస్ ఉన్నప్పుడు లైట్ అయిపోయింది వాళ్ళిద్దరు మీద, అప్పుడు నా మీద ఫోకస్. మాట్లాడేది కాంప్లికేటెడ్ అనుకోలేదు సార్. కామెడీ ఏముందండి చెప్పండి. కాంప్లికేటెడ్ మచ్చా, కామెడీ కాదా? ఎవరా పాప చైనా నుంచి వచ్చినట్టున్నది? యష్నానా? ఓకే, అంటే కావాలంటే కెమెరా పక్క తిరగండి. యష్నా రా, కావాలంటే చైనా నుంచి వచ్చినట్టుందో లేదో చెప్పండి. హాయ్, షీస్ యష్నా. నేను ఇంతకుముందు చెప్పినాను లేదా కొరియన్ వెబ్ సిరీస్ లో చూడండి, యాజ్ ఇట్ ఈస్ చూడండి, యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా కష్టం మిమ్మల్ని హ్యాండిల్ చేయడం. అమ్మో, అది చాలా అంటే మూవీలో కూడా ఇంత కాంప్లికేటెడ్ ఉంటుందా? నాదైతే అట్టే ఉంటుందండి. వాళ్ళిద్దరిది నాకు తెలియదు. వాళ్ళిద్దరిది నేను వాళ్ళని అడుగుతాను కదా. మీ నాదైతే ఉంటుంది. ఇంతే ఎందుకు ఉన్నానో తెలుసు, సినిమాలో ఏం చేస్తా అంటానో తెలుసు. లాస్ట్ కానీ ఆడియన్స్ తెలిసింది, అమ్మా వీడి నాకు కాంప్లికేషన్స్ తో కామెడీ. సరే, అంటే మీరు రియల్ లైఫ్ లో మీరు ఇలాగే ఉంటారు కాబట్టి మీకు ఈ క్యారెక్టర్ ఇచ్చారా ఏంటి? రియల్ లైఫ్ లో ఎట్లున్నారు? ఇలా ఉంటారా? కెమెరా పెట్టినారు కాబట్టి ఎట్లున్నారు? ఓ కెమెరా ఆఫ్ చేస్తే ఇంకో షేడ్ రెడ్ వచ్చేస్తాడు బయటికి. నాకు భయం వేస్తుంది మీతో మాట్లాడాలంటే. లేదు లేదండి, నార్మల్. ఓకే, సరే మీ క్యారెక్టర్ గురించి చెప్పండి సార్. క్యారెక్టర్ అంటే ఇదే క్యారెక్టర్. పట్టాభి అండి నా క్యారెక్టర్ పేరు. ఏంటి సార్? బెట్టింగ్ పట్టాభి. బెట్టింగ్ పట్టాభి, వేరే భలే ఇంట్రెస్ట్. బాగుంది కదా అది. అట్లా బెట్టింగ్లు వేసుకుంటా తిరుగుతా, కామెడీ చేసుకుంటా, అవసరానికి క్లిప్ కొడతా, సినిమా మొత్తం మారుతుంది. అదే సినిమా మొత్తం ఎవరికి మీ క్యారెక్టర్ ఏంటో అంత అర్థం కాదు కానీ ఫైనల్ గా అర్థం. అవును, ఆడియన్స్ కూడా అర్థం కాదు, ఇటున్నాడు అనుకుంటాడు, లాస్ట్ లో వర్కౌట్ అయిపోతుంది. చెప్పు, ఏదో నా క్యారెక్టర్ గురించి చెప్తాడు. ఆయన క్యారెక్టర్ గురించి చెప్తారు లేదు సార్. మీ క్యారెక్టర్ గురించి బేసిక్ ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. చూసారుగా, ఏం చేద్దామంటే అతను నా క్యారెక్టర్ గురించి చెప్తాడు, నేను ఇతని క్యారెక్టర్ గురించి చెప్తాను, ఇతను అతని క్యారెక్టర్ గురించి చెప్తాడు. వెరైటీ ఏం అర్థం చేసుకున్నాం చూద్దాం. మనం సినిమా అయిపోయింది కదా, ఒక క్యారెక్టర్ ఏం అర్థం చేసుకున్నాం చూద్దాం. దాన్ని బట్టి ఆయన క్యారెక్టర్ గురించి మీరు చెప్పారు. మరి ఆయన ఏదో ఇలా కొత్త ట్రై చేద్దామంటున్నారు కదా సార్. నాకు ఒక అనిపించింది, అంటే మిమ్మల్ని మీ డైరెక్టర్ గారు ఎలా హ్యాండిల్ చేశారు? నేను కదా హ్యాండిల్ చేసేదాన్ని. మీరు ఆయన ఎందుకు హ్యాండిల్ చేశారు? అదే కదా వెరైటీ, అందుకని ఆయనకి ఆ ప్రాబ్లం రాలే. సినిమా యూనిట్ మొత్తాన్ని మీరే హ్యాండిల్ చేశారు. అట్లా నేను చేయను, ఎందుకంటే ప్రొడక్షన్ కష్టాలు వేరే ఉంటాయి, అందుకని చేయను. నేను ప్రొడ్యూస్ చేశా కదా మెంటూ అని తెలుసు అర్థం, అందుకని ప్రొడక్షన్ హ్యాండిల్ చేయాలి. ఓన్లీ డైరెక్టర్ ని పక్కన ఆర్టిస్ట్ ని హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే డైరెక్టర్ డైలాగులు కావాలని అడుగుతున్నాం అనుకో ఇచ్చేస్తాడు, అక్కడ హ్యాండిల్ చేయాలి. కొన్ని సీన్లు ఎక్కువ రాయబడి అన్నాను హ్యాండిల్ చేయాలి. పక్కన డైరెక్టర్ ని హ్యాండిల్ చేయాలి. వాళ్ళు మనం హ్యాండిల్ చేసినారు అనుకో కట్ చేస్తారు అన్ని సీన్లు. ఈ యాక్టర్ తెలివితే ఎట్లా, ప్రొడ్యూసర్ తెలివితే ఎట్లా? సెట్ లో ఉండి ఉండి అటు తెలియదు అట్లా వచ్చినాయండి. ఏం లేదండి, ఈ సినిమాలో కారు తోలుతా అంటాడు, మంచాలు ఒప్పుతా అంటాడు, రిలాక్స్ అవుతా అంటాడు, చిల్లు తిరుగుతా అంటాడు. క్యారెక్టర్ ఒకళ్ళు ఎంత అర్థం చేసుకున్నారు. ఇతను అడగండి, యష్నా క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో, ఇతను చెప్తాడు. ముందు మీరు ఆయన క్యారెక్టర్ గురించి మా క్యారెక్టర్ గురించి చెప్పండి. మా క్యారెక్టర్ గురించి, మ్యాడీ గారి క్యారెక్టర్ గురించి మౌర్య గారు చెప్పాలి. చెప్పేసిదా వాళ్ళ కోసం క్యారెక్టర్ గురించి బ్రో 100 రూపాయలు పెట్టి సినిమా చూడక్కర్లో ఇంకా చెప్పేమంటే చెప్పేస్తాను, ఏం చేస్తావు, ఎన్ని సీన్లు డైరెక్టర్ చెప్పాలి. అది సినిమా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి. అనిరుద్ధి ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఒక స్లో పేస్ లో వెళ్తూ ఉంటుంది అతని క్యారెక్టర్. కంప్లీట్ గా ఒక ఇంటర్వెల్ టైంకి వచ్చి షిఫ్ట్ కొడతారు. ఇట్స్ లైక్ 2-3 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ అతను. ఇట్స్ లైక్ సాఫ్ట్ టోన్ లో వెళ్తా ఉంటాడు, ఫస్ట్ దేనికోసం ట్రై చేస్తా అంటాడు అనేది ఆడియన్స్ కూడా అర్థం కాదు, కన్ఫ్యూజన్ గా ఉంటాడు. ఇట్స్ లైక్ ఇంకా మీకు చెప్పాలంటే 10 అవతారాలు సినిమా చూసారు కదా, 10 అవతారాల్లో ఒక 8 ప్లే చేశాడు. ఆయనకు కూడా అర్థం కావట్లేదు. అవునా, నేను అన్ని చేశాను అని చూస్తున్నారు. లేదు అసలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు కదా. నేను ఎందుకు ఇబ్బంది పెట్టలేదు? 10 అవతారాల సినిమాల్లో కమల్ సార్ చేసినట్టు ఒక 8 డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, అందుకని మ్యారియో పెట్టాడు. మ్యారియో అంటే ఫస్ట్ మ్యారియోకి ఎంకి ఒక అర్థం ఉంది, ఏకి ఒక అర్థం ఉంది, ఆర్కి ఒక అర్థం ఉంది. అవునా, మ్యారియో అంటే ట్రైలర్ లో చూపించిన బొమ్మ అది పకోడా, అది ఊరి మ్యారియో అంటే ఎం అంటే మెగ్నిఫిసెంట్,
ఏ అంటే అనిరుద్ధ్. ఇప్పుడు రాస్తున్నారు Affluent. బ్రెయిన్ లో స్పాంటేనియస్ గా రాస్తున్నారు. లేదు లేదు అది ఉంది కింద టైటిల్ పెట్టలా అంతే మ్యారేజ్. వాళ్ళతో కూడా మాట్లాడండి ప్లీజ్, నాకు నోరు నొప్పి వస్తుంది. మీరు ఛాన్స్ ఇస్తే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్దాం. వాళ్ళు నన్నే మాట్లాడుకుంటారు, మాట్లాడండి. నిజంగా ఆయన చెప్పినట్టు అన్ని డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి మీ క్యారెక్టర్ లో. అంటే ఆయన చెప్పిన అన్ని నమ్మాలా లేదా అనే డౌట్ లో. లేదు సీరియస్ గా చెప్తున్నాను, అన్ని డిఫరెంట్ షేడ్స్ మూవీలో ఉన్నాయి, స్టోరీలో ఉంది కాబట్టి అందరి క్యారెక్టర్స్ లో ఉన్నాయి. నా ఒక్కడి దాంట్లో ఏం కాదు. సరే 10 అవతారాలు మీరు ఏదో అవుతారు, 10 అవతారాలు 10 అవుతారు. 8 మీరే చెప్పారు కదా బ్రో. 8 ఉన్నాయండి అతనికి. 8 అవతారాలు అతనే వేస్తాడు. ఒకటి నేను, ఒకటి వానర్ అవుతారు, ఇంకోటి మీరు వాళ్ళని మాట్లాడించబడ్డారు. మీరు వాళ్ళని మాట్లాడించబడ్డారు. నేను వాళ్ళని అడిగినా మీరే ఆన్సర్ చేస్తున్నారు. చేయటం లేదే. ఛాన్స్ ఇవ్వండి కొంచెం. పాపం పిల్లల్ని తొక్కే. వాళ్ళిద్దరి పిల్లల. అతను 100 కోట్ల సినిమా చేశాడండి ఆ పక్కన. అవునండి, ఇప్పుడు మాట్లాడినివ్వండి, కొంచెం ఛాన్స్ ఇవ్వండి. పిల్లలు అంట. అవును మచ్చా, పిల్లలు మేము గంపదండి పిల్లలు అంట. నిజంగా ఒక క్యారెక్టర్ లో అన్ని షేడ్స్ ఉంటే చాలా కష్టం కదా, అంటే ఆ మౌల్డ్ అవ్వడానికి అన్ని షేడ్స్. అందుకని 8 అవర్స్ వచ్చిందండి సినిమా. అది 8 అవర్స్ సరే 8 అవర్స్ ఎలా అంటే కష్టం అంట. అందుకని 8 అవర్స్ వచ్చింది. అతనే ఎడిటర్ ఈ సినిమాకి. అతను దాన్ని షార్ప్ గా చేసి 2 గంటల 12 నిమిషాలు 15 నిమిషాలు తీసుకొని వచ్చాడు. 2 నిమిషాలు ఎత్తేమన్నా 10 నిమిషాలు అయితే రౌండ్ బాగుంటుందని. సో ఇంకా అతను కాదు, ఇంకా డైరెక్టర్ కి, ఎడిటర్ కి, ప్రొడ్యూసర్ కి ఎవరికి ఏం పని లేదు, అన్ని మీరే చెప్పారు. ప్రొడ్యూసర్ మనం కాదు, ప్రొడ్యూసర్ మనం చెప్తాం కదా. ప్రొడక్షన్ అంత రావాలని మీరు ఎలా డిసైడ్ అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఆడియన్స్ కంఫర్ట్ ఉండాలి కదా, తొందరగా ఇంటికి వెళ్ళాలా, టైం టు టైం. అందుకని 2 గంటల 10 నిమిషాలు అనేది డైరెక్టర్ ఆలోచన, ప్రొడ్యూసర్ ఆలోచనతో పాటు ఆడియన్స్ ఆలోచన కూడా మీరే. ఇన్ని ఆలోచనలు చేసినప్పుడు బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటది అంటారు. ఉండదు కాబట్టే కదండి ఇటు మాడుకుంటా ఉంటాం. ఇంకే ఇంకేమే వాళ్ళిద్దరు కొంచెం వాళ్ళిద్దరు వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంటర్వ్యూలో, కొంచెం నవ్వుతున్నాం కదా, కనిపిస్తుంది కూడా. ఒక షార్ట్ వేస్తారు. అతని క్యారెక్టర్ గురించి ఇతనే చెప్పాలండి. బేసిక్ ఈయన క్యారెక్టర్ గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమైతే చేస్తున్నారో దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. 5 నిమిషాల తర్వాత అన్నోళ్ళు మ్యూట్ పెట్టేస్తారు మైక్. మీరు చెప్పండి అతని క్యారెక్టర్ గురించి. అడి బ్రో క్యారెక్టర్ వచ్చేసి సీరియస్ అండ్ యెట్ కామిక్. సో లాస్ట్లో మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇందాక అడిగారు కదా ఇన్ని ట్రాన్సిషన్స్ ఎలా అని. ఒక బాయ్ నెక్స్ట్ డోర్ మనం ఏ సిచ్యువేషన్లో ఒక పాయింట్ ఏ టు పాయింట్ బి ట్రావెల్ చేసినప్పుడు పర్టికులర్ ట్రాన్సిషన్స్ అనేవి ఉంటాయి. దానికి మెయిన్ ట్రాన్సిషన్ వచ్చేది గులాబ్ అఖ్తర్ అనే మ్యాడీ బ్రో క్యారెక్టర్తో. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఈ మూవీ ఏ జోనర్లోకి వస్తుంది? ఇట్స్ నీకు సైఫైలో ఎక్కడ కనిపిస్తుంది కాబట్టి. ఓకే. బేసికలీ ఇది కామెడీ థ్రిల్లర్. కామెడీ థ్రిల్లర్. కామెడీ థ్రిల్లర్. ఓకే. అంటే జనరల్గా థ్రిల్లర్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా, అంటే ఆల్రెడీ చాలా థ్రిల్లర్స్ చూసేస్తున్నారు ఆడియన్స్. సో ఒక టైప్ ఇలా ఇందులో ఏదో కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కాబట్టి అలా కొత్తగా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు అంటారు? యష్నా ఉంటుందండి సినిమాలో. కొత్తగా ఎక్స్పెక్ట్ చేసేదంటే యష్నా ఉంటుంది. ఆవిడకి కూడా కూర్చోబెట్టి హెబ్బా పటేల్ కంబ్యాక్ అండి. హెబ్బా పటేల్ కంబ్యాక్. ఇంకా ఇంకెవరు చెప్పు. స్టోరీ పరంగా థ్రిల్లర్కి ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉందన్నారు మీరు. థ్రిల్లర్ జోనర్లో కామెడీని క్లబ్ చేయడం అనేది ఇట్స్ న్యూ కాన్సెప్ట్. ఓకే. అంటే సిచ్యువేషనల్ కామెడీ లాగా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు అంత ట్విస్ట్లు అవి ఉన్నప్పుడు సడన్ గా కామెడీ మూడ్ లోకి రావాలంటే కొంచెం కష్టమే కదా? సడన్ గా తీసుకురావట్లేదండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కామెడీ ఉంటూనే ఉంటుంది. కామెడీ మధ్యలోనే ట్విస్ట్లు ఉంటాయి. హ్యాండ్లింగ్ ఆన్ ప్రమోషన్స్ ఆయన భుజస్కంధాల మీద వదిలేస్తున్నారు. భుజస్కంధాల మీద అది తెలుగండి. చెప్పు అది ఒకసారి ప్లీజ్. మరి హార్వర్డ్ యూనివర్సిటీలో మీరు ట్రోల్ కంటెంట్, మీమ్ కంటెంట్ బోల్డ్ ఇస్తున్నారు, మీకు తెలియట్లా? వేసుకోండి, ఏముంది అటెండ్. మిమ్మల్ని ఎలాగైనా మాట్లాడిద్దలేరు, ఆయన మాట్లాడిద్దాం. సేమ్ ఆయన కూడా మాట్లాడినారు. పాస్ అంటాడు ఆయన.
మీరు అడగండి గుర్తు ఎలాగో అనుకుంటున్నాను. మీరు యాక్టర్ కమ్ ఎడిటర్ కదా? అవునండి. నిజంగా 8 hours మూవీని 2 hours 55 minutes. అని మళ్ళీ చెప్తాను 2 hours 10 minutes. 2 hours 10 minutes. 8 hours. 8 hours అది ఆయన చెప్పాడు అలాగే. 2 hours 8 minutes అంట. హీరో 2 నిమిషాలు తగ్గించాడు. ఎవరికి నచ్చిన వాళ్ళు తగ్గించుకుంటారండి. ఎవరు కావాల్సిన ఎడిట్ చేసుకుంటున్నారు. ఎడిటర్ ఆయనకు తెలుస్తుంది కదా ఎన్ని నిమిషాలు ఇచ్చారు. మీరు చెప్పండి అసలు టైం ఎంత? రన్ టైం 2 hours 13 minutes ఉంది. 13 minutes. ఇంకో 5 minutes పెంచారు. 13 minutes 2 hours 10 minutes ఎగ్జాక్ట్ అండి. కావాలంటే 2 hours 8 minutes. క్లారిటీ 8 minutes అండి. కాదు మీకు తెలియాలంటే సినిమా థియేటర్కి వస్తే మీకు తెలిసిపోద్ది. రన్ టైం ముందు ఇచ్చేస్తారు కదండి. దాని థియేటర్ వరకు వెళ్ళాల్సిన పని లేదు. నేను చెప్తాను అంటే రన్ టైం కరెక్ట్ గా ఉందో చూసి తెలుసుకుంటారు కదా. 2 hours 10 minutes వాళ్ళ టైటిల్ కట్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ గుమ్మనాడు. రన్ టైం నేనేదో ఆయన నమ్మకూడదు, మీ ఇద్దరు అన్ని నిజాలు చెప్తారు అనుకున్నారు కానీ మీ ఇద్దరు కూడా ఆయనకు దగ్గర తెలిస్తే కదా నిజాలు చెప్పేదానికి. ఎవరికైనా ఎంత ఉండాలి? ఆయన ఎడిటర్ కదా, ఆయనకే తెలుస్తుంది కదా. ఇంత రన్ టైం చాలా అంటే దానికి ముందు థ్యాంక్స్ కార్డులు అవన్నీ యాడ్ చేస్తాం కదా. సో అప్పుడు ఎగ్జాక్ట్ రన్ టైం చెప్పలేకపోయినాం. అందుకని 2:10 అంటాడు, 2:08 అంటాడు, ఇతను 2:13 అంటాడు. నాకు ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు నా మీద నాకు జాలేస్తుంది. ఇప్పుడే వస్తుంది. అయ్యో పాపం ఏంట్రా ఇది ఇట్లా అయిపోయింది. మీ వల్లే కదా నా మీద నాకు జాలేస్తుంది. నా వల్ల నేనేం చేయలేదు. మీ యాంకరింగ్ కూడా ఆయన చేస్తున్నాడు. అదే డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని, ఎడిటర్ ని, యాంకర్ ని అందరినీ మీరే హ్యాండిల్ విలన్ ని కూడా మనమే హ్యాండిల్ చేశారా? మీ క్లైమాక్స్ తెలిసి ఎట్లా హ్యాండిల్ చేసినాను నేను. ఓకే. రాకేంద్ర మౌలి అని కొత్త కుర్రోడు కాదు, ఎప్పటి నుంచో భూమి ముట్టక ముందు నుంచి ఇద్దరు కలిసి ఫస్ట్ సినిమా చేసినాం. అదే దరిద్రం చుట్టుకుంది. అందుకే ఇంకా చేస్తానే ఉన్నాం ఇద్దరు కలిసి. అంటే రాఖీకి నాకు అప్పట్లో మామ, నేను కిరాక్ పార్టీ నుంచే మీకు కిరాక్ పార్టీ నుంచి నేను రాకేంద్ర మౌలి అప్పటి నుంచి మీరు అలా కలిసి అలా అన్నిట్లో హెల్ప్ చేసేవాడు. అందుకని ఇక్కడ విలన్ కాబట్టి విలన్ కూడా ఒక కామెడీ ట్రాక్ లోకి లాగేశారు. రాగేశాను. ఎందుకంటే డైరెక్టర్ చెప్పినప్పుడు ఇతను కామెడీ ట్రాక్ ఉండాలి బ్రో అని చెప్పి సీరియస్ చెప్పాను. మీరు డైరెక్టర్ కి చెప్పారా? చెప్పాను. అయ్యో సీరియస్ గా అది కూడా మెల్లిగా ఏం చెప్పాను. అంటే అన్ని అబద్ధాలు చెప్పి ఏదో ఒక నిజం చెప్తే నిజమో అబద్ధం నమ్మాలో లేదో తెలియదు కదా. అదే కదండి బ్యూటీ. చెప్పాడు కదా, సీరియస్ గా చెప్పారు. సీరియస్ చెప్పాను. ఓకే. రాకేంద్ర మౌలి క్యారెక్టర్ చాలా ఫన్ లో ఉండాలా. యాక్చువల్ ఇతని క్యారెక్టర్ కూడా డిజైన్ చేసింది నేనే. ఇతను నేను డిజైన్ చేయండి. అతను ఏంటంటే హీరో మెటీరియల్. సీరియస్ చెప్పాడు కదా ఇప్పుడే. ఆల్రెడీ ప్రొడ్యూస్ చేశారు, యాక్టింగ్ చేశారు కదా. ఏమన్నా ఈ మూవీలో డైరెక్షన్ లో కూడా ఏలు పెట్టారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా మూవీస్ డైరెక్ట్ చేయబోతున్నారా? అమ్మో అంత ఆలోచిస్తున్నారా? మొన్నే ఒకటి వచ్చింది హాలీవుడ్ నుంచి, జేమ్స్ కెమెరన్ ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. సో అతను ఎడిటర్ గా పెట్టుకుని ట్రై చేద్దాం అనుకుంటాను. ఇంకా డైరెక్షన్ కదా కాదు, మీరు నాకు వేస్తున్నారని తెలిసి కూడా నేను మీ దగ్గరికే వచ్చి మిమ్మల్ని అదే మ్యాజిక్. మిమ్మల్ని అడిగినా ఎలాగో ఆయనే మాట్లాడతారు, ఎందుకులే ఇంకా ఆయన్ని అడుగుతామని నేను అలా చాలా వస్తాండి వేసేదాన్ని. కానీ మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అయిపోతుంది అసలు సొసైటీ. ఇంకా ఇవాళ చాలా ఇంటర్వ్యూ. డైరెక్టర్ చూడండి, ఒక నిమిషం రాండి, మీరు నమ్మరు కదా. హలో హాయ్, డైరెక్టర్ కూడా కేమ్. రాకేంద్ర మౌలి కామిక్ వేలో విలన్ క్యారెక్టర్ డిజైన్ చేసినావా లేదా? దానికి కారణం ఆయన. అంతే. అట్లా కదండి. 2 మదీ క్యారెక్టర్, గులాబ్ అఖ్తరు బ్రో, క్రిస్టియన్ వద్దు, మనం అల్లా పోదామని చెప్పి వేయించినావా లేదా? అవును, డిజైన్ చేసి. కాదు ఇవన్నీ ఆయన చెప్తే చేశారా మీరు? అవునండి. అవునా? ఒక ప్రొడక్షన్ తప్ప మిగతా నా సహస్ర హస్తాలతోనే జరిగింది. డైరెక్షన్ హెల్ప్ చేసిన అంతే, అంతేగాని డైరెక్ట్ చేసిన. ఆయన డైరెక్ట్ గా రావడం చాలా మంచిదైంది. అవును అంతే కదా, రావాలి అతను. అదే వస్తే నిజాలు రాలేదు కదా బయట. చేశాడని అలా చెప్పారు మీరు. లేదు, అతను కూడా చేశాడని అన్నాడు. మారియో గురించి మీరు ఒక్క 2 మాటల్లో చెప్పేసేయండి. అదన్నా వాళ్ళని చెప్పండి. ఇంకా చెప్తాను, ఇప్పుడు నుంచి అంత సీరియస్ గా మాట్లాడు. ఎందుకంటే అయిపోయింది టైం, ఇంకేం మాట్లాడు. డైరెక్టర్ వచ్చి కూర్చున్నాడు కదా, అందరూ సీరియస్ ఈ క్యారెక్టర్ లా ఉంటుంది. ఆ క్యారెక్టర్ అంత భయం డైరెక్టర్ గారు అంటే రెస్పెక్ట్ అండి.
ఇట్స్ నాట్ అబౌట్ ఫియర్. కొంచెం ఆ లాస్ట్ లైన్లో అన్న వాళ్ళని మాట్లాడిద్దాం సార్ ప్లీజ్. మన ఇద్దరమే మాట్లాడాం ఇంటర్వ్యూ మొత్తం. మీరు చెప్పేసేయండి మ్యాచ్. యాజ్ ఎడిటర్ కంప్లీట్ ఫన్ రైడ్ ఫిల్మ్ అండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థియేటర్లో నవ్వుతూనే ఉంటారు. అట్ ది సేమ్ టైం ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. కాదు సార్ నాకు ఇప్పుడు ఒక డౌట్. మళ్ళీ మీరు ఇతను అడుగుతున్న కాదు సినిమా యాక్ట్ చేయనిచ్చారా, వాళ్ళందరూ యాక్టింగ్ కూడా మీరే చేశారా అని డౌట్. చూస్తే తెలుసు. అయితే చేసే ఉంటారు. సినిమాలో మాత్రమే అండి, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేసాం. అయితే ఓకే, మీరు కూడా చెప్పేసేయండి. సో సేమ్ ఈ ఇంటర్వ్యూలో ఎలా అయితే మాడుతుంటే మీరు క్వశ్చన్స్ మర్చిపోయి ఇతనే వింటున్నారో, సినిమాలు కూడా చూసే వాళ్ళు సినిమాలో అలానే చూసి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంజాయ్ చేస్తారు. డూ వాచ్ మ్యాట్. ఓకే, ఇంటర్వ్యూలో నేను ఎంత ఎంటర్టైన్ అయ్యానో మూవీ కూడా అంతే ఎంటర్టైన్ అవుతారని చెప్తున్నారు. డెఫినెట్లీ ఇంకా ఎక్కువ విత్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ సమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో మీరు ఎంటర్టైన్ చేయాలి సార్. మీరు ఇంకా అన్నిట్లో మీరు వేలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అన్నిట్లో వేలు పెట్టాలన్నా అదే డైరెక్షన్. ఓకే, ఈ సినిమాకి నెక్స్ట్ సినిమా వేరే సినిమా. ఇంక ఇందులో మీరేం పెడతారు సార్ నెక్స్ట్ సినిమా? ఇంకా పెట్టేదానికి ఏం లేదు, వాళ్ళే ఏమైనా పెట్టించు. ఇక్కడ ఆల్రెడీ ఎవరిని ఏ పని చేయకుండా అన్ని పనులు మీరే చేశానని చెప్తున్నారు కదా బ్రో. రన్ టైం ఎంత బ్రో? 210 208 213 212. థ్యాంక్ యూ సో మచ్. సో December 19th మ్యారియో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్డ్ టు V6.